నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై క్లాసెస్. నేను మీ దండు వెంకటరాములు. ఈ వీడియోలో మనం డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్కి సంబంధించి బీకామ్ వాళ్ళకు ఉండేటటువంటి BOM బిజినెస్ ఆర్గనైజేషన్ అండ్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్లు చూద్దాం. డ్యామ్ షూర్ ఈ క్వశ్చన్లు మీరు ప్రిపేర్ అవుతానంటే పాస్ కావడం కాదు, O గ్రేడ్ ఖచ్చితంగా వస్తుంది. ఒక్క క్వశ్చన్ ఎస్కేప్ కాకుండా ప్రతిది కూడా ఉన్నటువంటి 5 యూనిట్ల నుంచి మొత్తం క్వశ్చన్లను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. మొదట మనం సిలబస్ని చూద్దాం. సిలబస్లో ఉన్నటువంటి టాపిక్లని మనం ఒక్కొక్క దాన్ని సిలబస్ అనాలైసిస్తోనే కొన్ని క్వశ్చన్లు మనకు తెలిసిపోతాయి. చూడండి, ఇంట్రడక్షన్ అండ్ ఫార్మ్స్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్ ఫస్ట్ యూనిట్, జాయింట్ స్టాక్ కంపెనీ అని చెప్పి సెకండ్ యూనిట్, మరియు ఇంట్రడక్షన్ టు ఫంక్షన్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అనేది థర్డ్ యూనిట్, ప్లానింగ్ అండ్ ఆర్గనైజింగ్ అనేది ఫోర్త్ యూనిట్, అథారిటీ కోఆర్డినేషన్ అండ్ కంట్రోల్ అనేటటువంటిది ఫిఫ్త్ యూనిట్ అనమాట. సో ఈ సిలబస్లో ఉన్నటువంటి 5 యూనిట్లు ఏవైతే ఉన్నాయో ఈ 5 యూనిట్ల నుంచి చూడండి, ఇక్కడ సెకండ్ యూనిట్ ఒకసారి చూడండి, జాయింట్ స్టాక్ కంపెనీ గురించి. ఇక్కడ ఒక సంస్థ గురించి చెప్తున్నాను అనమాట, జాయింట్ స్టాక్ కంపెనీ మరియు నార్మల్గా కంపెనీకి సంబంధించినటువంటిది. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి మరియు దానికి సంబంధించినటువంటి జాయింట్ స్టాక్ కంపెనీ ఫ్యూచర్స్ ఏంటి అని చెప్పి క్వశ్చన్స్ వస్తాయి. ఇక్కడ ఫిఫ్త్ యూనిట్ చూడండి, అథారిటీ మరియు కంట్రోల్, ఈ 2 పదాలతో క్వశ్చన్లు వస్తాయి. అథారిటీ అనేటటువంటిది మరియు కంట్రోల్ అనేటటువంటివి షార్ట్ క్వశ్చన్స్. ప్రతి యూనిట్లో ఉండేటటువంటి షార్ట్ క్వశ్చన్స్ చూడండి. ఇక్కడ జాయింట్ స్టాక్ కంపెనీకి సంబంధించి డిఫైన్ జాయింట్ స్టాక్ కంపెనీ మరియు డిఫైన్ బిజినెస్ అనేటటువంటిది ఫస్ట్ యూనిట్లో, డిఫైన్ మేనేజ్మెంట్ అనేటటువంటిది మరియు డిఫైన్ అడ్మినిస్ట్రేషన్ అనేటటువంటిది థర్డ్ యూనిట్లో, ప్లానింగ్ అండ్ ఆర్గనైజింగ్ అనేటటువంటిది ఏదైతే ఉన్నదో డిఫైన్ ప్లానింగ్, డిఫైన్ ఆర్గనైజింగ్ అని చెప్పి అథారిటీ మరియు కంట్రోల్కి సంబంధించినటువంటి వస్తాయన్నమాట. సో ఇది డెప్త్గా చెప్పడానికి ప్రయత్నం చేస్తే ఇంకా చూడండి, ఫస్ట్ యూనిట్ అంటే ఏంటి, ఇంట్రడక్షన్ అండ్ ఫార్మ్స్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్ కదా. సో 6 క్వశ్చన్స్ అనమాట. ఇక్కడ డిఫైన్ బిజినెస్, ఎక్స్ప్లెయిన్ ఇట్స్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఫ్యూచర్ ఆఫ్ బిజినెస్ సంబంధించి ఫస్ట్ క్వశ్చన్ లాంగ్ క్వశ్చన్లో, డిస్కస్ ఇంటర్ రిలేషన్షిప్ బిట్వీన్ ట్రేడ్ ఇండస్ట్రీ అండ్ కామర్స్ అనేటటువంటిది ఏదైతే ఉందో దానికి సంబంధించి, ఆబ్జెక్టివ్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ బిజినెస్. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ అయినా థర్డ్ క్వశ్చన్ అయినా ఒకటే మోడల్ ఉంటుంది. ఎక్స్ప్లెయిన్ సోల్ ట్రేడర్ మెరిట్స్ అండ్ లిమిటేషన్స్కు సంబంధించినటువంటి మరో క్వశ్చన్, డిఫరెన్స్ బిట్వీన్ సోల్ ట్రేడ్ పార్ట్నర్షిప్కు సంబంధించినటువంటి ఫిఫ్త్ది, డిస్కస్ ద సోషల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఏ బిజినెస్ అనేటటువంటిది సిక్స్త్ది అనమాట. సో ఈ 6 క్వశ్చన్ల నుంచి ఖచ్చితంగా మీకు సెక్షన్ బిలో ఉండేటటువంటి ఫస్ట్ క్వశ్చన్లలో వస్తాయన్నమాట. ఇక్కడ షార్ట్ క్వశ్చన్లు చూడండి, అక్కడ డిఫైన్ బిజినెస్ మీరు ఫస్ట్ క్వశ్చన్ నేర్చుకున్నారంటే ఇక్కడ సెకండ్ క్వశ్చన్ షార్ట్ క్వశ్చన్లో వస్తుంది అనమాట. సో సోషల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ బిజినెస్ అనేటటువంటిది లాస్ట్ 6th క్వశ్చన్ అనమాట. సో మీరు లాంగ్ క్వశ్చన్లు పర్ఫెక్ట్ నేర్చుకోండి, షార్ట్ క్వశ్చన్స్ అవే వస్తాయి. సెకండ్ యూనిట్ ఏంటి, జాయింట్ స్టాక్ కంపెనీకి సంబంధించి డిఫైన్ జాయింట్ స్టాక్ కంపెనీ మరియు ఎక్స్ప్లెయిన్ ఇట్స్ క్యారెక్టరిస్టిక్స్ మరియు ఎక్స్ప్లెయిన్ మెరిట్స్ అండ్ లిమిటేషన్స్ ఆఫ్ జాయింట్ స్టాక్ కంపెనీ మరియు డిఫరెన్స్ బిట్వీన్ పార్ట్నర్షిప్ మరియు జాయింట్ స్టాక్ కంపెనీ, డిఫైన్ మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్, ఎక్స్ప్లెయిన్ ఇట్స్ క్లాజెస్ అనేటటువంటిది 4th క్వశ్చన్ అనమాట. సో ఈ క్వశ్చన్లో సెకండ్ యూనిట్లో జాయింట్ స్టాక్ కంపెనీ గురించి రావడం జరుగుతుందన్నమాట. అక్కడ స్టాక్ ఎట్లా ఉంటుంది మరియు పార్ట్నర్షిప్ ఎట్లా ఉంటుంది, వాట్ ఈస్ పార్ట్నర్షిప్ డీడ్ అని చెప్పి ఇట్లా క్వశ్చన్స్ వస్తాయన్నమాట. మీరు లాంగ్ క్వశ్చన్లు నేర్చుకుంటే షార్ట్ క్వశ్చన్లు కవర్ అవుతాయి. థర్డ్ యూనిట్ చూడండి, ఇక్కడ ఎక్స్ప్లెయిన్ హెన్రీ ఫయల్స్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అనేటటువంటిది ఫస్ట్ క్వశ్చన్ మరియు నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూసినట్లయితే ఫంక్షన్స్ ఆఫ్ మేనేజ్మెంట్, లెవెల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ మరియు వాట్ ఈజ్ అడ్మినిస్ట్రేషన్, డిస్టింగ్విష్ బిట్వీన్ మేనేజ్మెంట్ అండ్ అడ్మినిస్ట్రేషన్ అని చెప్పి మొత్తంగా థర్డ్ యూనిట్ అనేటటువంటిది కంప్లీట్గా ఇంట్రడక్షన్ టు ఫంక్షన్స్ ఆఫ్ మేనేజ్మెంట్లో ఏ టాపిక్ మీద క్వశ్చన్స్ వస్తాయంటే అడ్మినిస్ట్రేషన్ మరియు దాంతోపాటు మేనేజ్మెంట్ మీద రావడం జరుగుతుందన్నమాట. ఇక్కడ మొత్తం యూనిట్లోనే అడ్మినిస్ట్రేషన్ మేనేజ్మెంట్ గురించి ఉంది కాబట్టి అవి వస్తాయి. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ కూడా చూడండి, షార్ట్ క్వశ్చన్లో మీరు లెవెల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ కావచ్చు, స్కిల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ కావచ్చు, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ మేనేజ్మెంట్ కావచ్చు, అడ్మినిస్ట్రేషన్ కావచ్చు. సో మేనేజ్మెంట్ ఆర్ అడ్మినిస్ట్రేషన్ ఈ రెండులోకి వెళ్ళి ఒక షార్ట్ క్వశ్చన్ వస్తుంది. నెక్స్ట్ 4th యూనిట్ చూడండి, వాట్ ఈజ్ ఎంబీఓకి సంబంధించినటువంటి క్వశ్చన్ అనమాట. ఇక్కడ వాట్ ఆర్ ఇట్స్ ఫ్యూచర్స్, డిస్కస్ ద
ప్రీ రిక్వైర్స్ ఆఫ్ ఇన్స్టాలింగ్ ఎంబీఓ ప్రోగ్రామ్ అని చెప్పి మరొక క్వశ్చన్ రావడం జరిగిందనమాట. సో ఎంబీఓ అంటే ఏంటి, మేనేజ్మెంట్ బై ఆబ్జెక్టివ్స్ అనేటటువంటిది ఏదైతే ఉంటుందో దానికి సంబంధించినటువంటిది. ఇక్కడ డిఫరెన్స్ బిట్వీన్ ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్ ఆర్గనైజేషన్ అని చెప్పి 4th యూనిట్లో 2nd క్వశ్చన్. డిస్టింగ్విష్ బిట్వీన్ లైన్ ఆఫ్ స్టాఫ్ ఆర్గనైజేషన్. షార్ట్ క్వశ్చన్లో ఎంబీఓ, స్టెప్స్ ఇన్ ఎంబీఓ, టైప్స్ ఆఫ్ ప్లాన్స్. ఈ విధంగా లైన్ అండ్ స్టాఫ్ ఆర్గనైజేషన్ మీరు షార్ట్ క్వశ్చన్లో ఉన్నాయా, లాంగ్ క్వశ్చన్లో రిటర్న్ వస్తాయన్నమాట. సో ఓవరాల్గా అప్లికేషన్ మోడల్లో అయిపోతానంటే లాంగ్ క్వశ్చన్లో ఉండేటటువంటిది ఏదైతే మెయిన్ థీమ్ ఉంటుందో అది షార్ట్ క్వశ్చన్ అనమాట, అంతే. ఇక్కడ 5th యూనిట్ ఏంటి, అథారిటీ కోఆర్డినేషన్ అండ్ కంట్రోల్ కదా. సో దాంట్లో నుండి ఎక్స్ప్లెయిన్ ద వేరియస్ బ్యారియర్స్ టు ఎఫెక్టివ్ డెలిగేషన్, డిస్కస్ ద గైడ్లైన్స్ ఆఫ్ డెలిగేషన్ ఎఫెక్టివ్. మరియు థర్డ్ క్వశ్చన్లు ఏంటి, సెంట్రలైజేషన్, డీసెంట్రలైజేషన్, అక్కడ అథారిటీ గురించి అడుగుతున్నారు అనమాట. సో టైప్స్ ఆఫ్ కంట్రోల్ మరియు అథారిటీ అనేటటువంటివి షార్ట్ క్వశ్చన్లు అనమాట. ఓవరాల్గా ఇవి బీకామ్ వాళ్ళకు ఉండేటటువంటి బిజినెస్ ఆర్గనైజేషన్ మేనేజ్మెంట్కు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్లు. మీరు మెయిన్గా ఫోకస్ చేయాల్సినటువంటిది జాయింట్ ఆఫ్ కంపెనీ మరియు అథారిటీ కంట్రోల్ అండ్ అథారిటీ కంట్రోల్కు సంబంధించినటువంటిది. అట్లాగే 3rd యూనిట్ కూడా మేనేజ్మెంట్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించినటువంటి ఇవి నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. 1st యూనిట్లో కూడా సింపుల్గానే ఉంటాయి, డిఫైన్ బిజినెస్, ఈ విధంగా గిట్లా వస్తాయి క్వశ్చన్లు. సో ఐ హోప్ మీ అందరికీ ఖచ్చితంగా అర్థమైందని నేను అనుకుంటున్నా. ఆల్రెడీ మోడల్ పేపర్లు ఎట్లా వస్తాయి ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటివి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, తీసుకొని చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సైనింగ్ అవుట్, నేను మీ దండ వెంకటరాములు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.